rice, sugar-free rice. La 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 la. Doctor rice, diabetic rice, తినండి. కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆపరేషన్ కగార్ పేరుతో ఈరోజు దేశంలో నక్సల్స్ ముక్త భారత్ అని ఈరోజు దేశంలోనే నక్సల్స్నే లేకుండా చేస్తామని నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి ప్రకటన చేసి ఈరోజు ఏదైతే ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అబోజ్మడ్ ఈ అటవీ ప్రాంతంలో లేకపోతే తెలంగాణ ఈ అటవీ ప్రాంతాల్లో చేస్తున్నటువంటి ఈ మారణకాండ ఈ ఆదివాసీలను అతి కిరాతకంగా హతమారుస్తూ ఉన్నాయి భద్రతా బలగాలు. అంతేకాకుండా ఈరోజు నక్సల్స్ని కూడా చాలా దుర్మార్గంగా హతమారుస్తూ ఉన్నాయి. వారు ఒకవైపు మేము చర్చలకు సిద్ధం ప్రభుత్వాలతో అని లేఖలు రాస్తున్నా సరే వాటిని కడజేవని పెట్టి బుట్టదాఖలు చేసి ఈరోజు నిస్సిగ్గుగా మారణకాండ చేసి కార్పొరేట్లకు ముఖ్యంగా వారి యొక్క లక్ష్యం అబోజ్మడ్ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదని విలువైనటువంటి ఖనిజ సంపదని తన ఆనంద మిత్రులైనటువంటి కార్పొరేట్లకి దోచిపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. దానిలో భాగంగానే ఈరోజు నక్సల్ ఏరివేతకి పూనుకుంటా ఉన్నారు. మేము దీన్ని వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ దేశ పౌరులు నిజంగా మీకు ఈ ప్రజల పట్ల విశ్వాసం అనేది ఉంటే వారు నక్సల్స్ ఏ లక్ష్యం కోసం ఏ సమస్యల మీద పనిచేస్తున్నారో ఆ సమస్యల రూపుమాపాలు కానీ ఈ దేశ పౌరులైనటువంటి నక్సల్స్ని ఏరివేయడం ఎంతవరకు సమంజసం అని మేము అడుగుతా ఉన్నాం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ఆలోచించి వెంటనే వారితో చర్చలు జరపాలి. లేని పక్షంలో మీరు ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆపరేషన్ కగార్ జనవరి నుంచి మొదలు పెట్టారు. అంటే తుది నిర్మూలన అని అది వచ్చే సంవత్సరం మార్చితో మావోయిస్టులు తుదిముట్టిస్తామనే లక్ష్యంతో కేంద్ర హోంమంత్రి ఆ ఆపరేషన్ ప్రారంభించాడు. జరుగుతుంది. మొన్న జరిగిన సంఘటన 21వ తేదీ జరిగింది. 27 మంది మరణించారు, నమ్మాల కేశవరావుతో సైతంగా. అంతవరకు ఓకే. అసలు విషయం ఏంటంటే 23వ తేదీ నుంచి మావోయిస్ట్ పార్టీ 4 లేఖలు రాసింది. మేము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం, కాల్పుల విరమణ ప్రకటిస్తామని కూడా కాల్పుల విరమణ మావోయిస్ట్ పార్టీ ప్రకటించింది. శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటాం 4 లేఖలు కూడా రాశారు. ఇలాంటి సమయంలో వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి శాంతి చర్చలు ప్రారంభించడానికి బదులు మళ్ళీ వాళ్ళ మీద దాడి చేసి ఎన్కౌంటర్ పేరుతో హత్యలు చేయడం సమంజసం కాదు. వెంటనే కాల్పుల విరమణ వాళ్ళు ప్రకటించారు పూర్తిగా. అలాగే వాళ్ళు శాంతి చర్చలు సిద్ధంగా ఉన్నామన్నారు. ఆ విధంగా ప్రభుత్వం ఆ శాంతి చర్చలకి పిలుపివ్వాలి. వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించారు కాబట్టి వీళ్ళు కూడా వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. పూర్తిగా అక్కడి నుంచి ఏ రకమైన 6 months వాళ్ళు కాల్పుల విరమణ ప్రకటించాలి. మొన్న జరిగిన సంఘటనలో సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి. వాళ్ళ భౌతిక గాయాలకు ఏ రకమైన ఇబ్బంది లేకుండా వాళ్ళ కుటుంబీకులకు వెంటనే అందజేయాలి. ఈ సందర్భంగా ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఈ మారణకాండ ఏదైతే ఉందో దీన్ని ఆపడానికి చట్ట విధాలుగా ప్రయత్నాలు చేసినా చెప్తున్నారు, ప్రభుత్వాలు చెప్తున్నాయి, కూటమి ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజలు కానీ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు ఈ ఆపరేషన్ కగారు ఇది ఆపాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. చిన్నపిల్లల ముందు కూడా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రేపు చిన్నపిల్లల భవిష్యత్తు ఏ రకంగా తయారవుతుంది, ఆ పిల్లలు కూడా ఈ రకంగా తయారయ్యి ఇక కాల్పులు అనేది యుద్ధాలు అనేది ఈ రకంగా తయారవుతారు. వాళ్ళ చదువులు కానీ ఏమైనా కానీ వాళ్ళ ఒక పద్ధతిగా పెరుగుతారనే నమ్మకం అయితే ప్రజల్లో కోల్పోయింది. దీనిని ఏంటంటే ఇప్పుడు ఇంతమందిని ఈ రకంగా బలికుంటున్నారు. ఈ ఆపరేషన్ కగారు పేరు చెప్తాను అంటే ఆపరేషన్ కగారు పేరుగా ఈ బలిని ఆపడానికి తర్వాత ఏంటంటే ఆ చనిపోయిన బాడీని ఇవ్వడానికి ఆ కుటుంబాలు చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు. దానికి ఒకవేళ ఈ బాడీ మా తాలూకా అని వెళ్ళినప్పుడు దానికి ఇట్లీస్ తీసుకురమ్మంటున్నారు. అలాగే దానికి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇలాగ ఇబ్బంది పడడం అది కరెక్ట్ కాదనేసి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి మహిళలపై జరుగుతున్న దాడులు కానీ అన్నిటి మీద కూడా ఏ రకంగా కూడా నోరు విప్పని ప్రభుత్వాలు ఈరోజు శాంతి చర్చలు జరుపుతామని చెప్పి అని మాట్లాడుతూ ఉన్న వాళ్ళు పిలిపినిచ్చినప్పటికి కూడా శాంతి చర్చలు జరపకుండా ఈ యుద్ధ వాతావరణం ఇంకా నెలకొన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నాయి. కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు శ్రమాన్ని కోరుకునే విధంగా ఉండుంటే ఈరోజు ఈ శాంతి చర్చలు జరపాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాజం డిమాండ్ చేస్తారు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.